సరే. సారీ, ఐ టుక్ ఎ లిటిల్ బిట్ గ్యాప్. ఇందాక రాముడి గురించి చేస్తూ రాముడు ఇట్లా ఆయన కర్రేసరమంటాడు. సరే, ఆ లోపల ఉన్న గోవులన్నీ ఆయనకి ఇస్తాడు. ఇచ్చేసి వెంటనే రాముడు సరిదిద్దుకుంటాడు అన్నమాట తప్పు. ఇది నేను నీకు ముందే ఇచ్చేసేవాడిని. అలా ఇస్తే నీ యొక్క శక్తి అందరికీ తెలియదు. అందరికీ నీ శక్తి తెలియజేయడం కోసం అని చెప్పి నేను అట్లాంటి చిన్న పరీక్ష పెట్టాను, అంతేగాని నీ శక్తి నాకు తెలియదా, తీసుకో గోవులు అంటాడు. సరే, ఈ చమక్ అనేది రాముడు అప్పుడప్పుడు సర్దుకుంటాడు అన్నమాట, కవరప్ చేసుకుంటాడు అన్నమాట. సరే, ముందు ఈ ప్రాథమిక స్థాయిలో ముందు కంప్లీట్ చేద్దాం. సోఫార్ ఈ శూర్పణఖ వృత్తాంతం గురించి ప్రాథమిక స్థాయిలో మనకి రామాయణం ఏం చెప్తుంది, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఇంపార్టెంట్ కదా. అది చూద్దాం. మనిషి పుట్టినప్పుడు తప్పులు జరగడం అనేది సహజం. ఇంకోసారి కూడా రిపీట్ చేస్తాను. మనిషి పుట్టినప్పుడు అసలు ఎలాంటి తప్పులు జరగకుండా ఉండటం అనేది అసాధ్యం. ఆ తప్పులు నీ ఆలోచన వల్ల కానీ, లేదంటే నీ యొక్క టైం బాగాలేకపోవటం వల్ల కానీ, లేదంటే దైవానుగ్రహం అంతా లేకపోవటం వల్ల కానీ తప్పులు జరగడం అనేది చాలా సహజం. ఆ భగవంతుడే, విష్ణువే ఒక మనిషి రూపంలో పుట్టినప్పుడు, రాముడిగా వచ్చినప్పుడు తప్పులు అనేవి జరిగిపోయినాయి. కానీ ఆ తప్పులు అప్పుడప్పుడే సరిదిద్దుకుంటూ రాముడు ముందుకు వెళ్ళాడన్నమాట. దానికి వెళ్ళటానికి బలమైన కారణం తనకు కొన్ని నియమాలు, కొన్ని ఆదర్శాలు, కొన్ని కట్టుబాట్లు ఉండటంతో ఆ జర్నీ అనేది సంపూర్ణంగా సాగిందనమాట. కాబట్టి మనం కూడా అన్ని ఆదర్శాలు పెట్టుకోలేకపోయినా కానీ కనీసం కొన్నైనా కానీ ఏవైతే పరోపకారానికి ఉపయోగపడతాయో, లేదంటే మన ఆధ్యాత్మిక అభ్యున్నతికి ఉపయోగపడతాయో అలాంటి కొన్ని ఆదర్శాలతో మనం బతకాలి. అది మనకి ఎన్ని కష్టాల్లో ఉన్నా కానీ మనకి ధైర్యాన్ని, మార్గాన్ని సూచిస్తాయి. అనేది ప్రధానంగా మనకు ఈ క్యారెక్టర్స్లో, ముఖ్యంగా రాముడి క్యారెక్టర్లో చూడండి. ఇప్పుడు రాముడు సీత అపహరణ జరిగింది. అఫ్కోర్స్ మన సీత అపహరణం కాస్త డీటెయిల్గా చూద్దాం. బట్ సీత అపహరణం జరిగితే తను కుంగిపోయాడు, అంతేగాని కాంప్రమైజ్ కాల. ఇటు సీత వెళ్ళిపోయింది కదా, ఇక మనిషి అన్నవాడి తర్వాత ఏదో భార్య ఉండాలి, ఏదో రకాలుగా కారణం కల్పించుకోవచ్చు. నేను యాగాలు చేయాలి, యజ్ఞం చేయాలంటే భార్య ఉండాలి, కాబట్టి నేను 2 పెళ్లి చేసుకుంటాను. ఇలా మనం శ్రమించినంత వరకు మనం శ్రమం చేసాం, సీత ఎక్కడ దొరకలేదు, సో యూ జస్ట్ గివ్ అప్. ఈ పిచ్చి మాటలే మాట్లాడలా. లాస్ట్ దాకా పోయిన సీతను నా వల్ల మిస్ అయింది కాబట్టి ఐ విల్ గో అండ్ గెట్ హర్ అని చెప్పి, అది ప్రిన్సిపల్స్ అనమాట. అక్కడ ఆదర్శవాదంలోకి వచ్చిందనమాట. తను ఒక బాధ్యతగా ఒక భార్యను తీసుకుని వచ్చినప్పుడు బాధ్యతగా మళ్ళీ తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దానిలో కాంప్రమైజ్ కాల శ్రీరామచంద్రమూర్తి. అందువల్ల ఆదర్శ పురుషుడు అని అనుకోవచ్చు. కానీ తప్పులు జరగలేదని కాదు అక్కడ వాల్మీకి చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే, నీకు కష్టాలు వచ్చినా కానీ కొన్ని ఆదర్శాలతో బతుకు అని మనకి ఇది చెప్పచ్చు. రెండవది, నీకంటే బలంలో చాలా తక్కువే ఉండొచ్చు, కానీ నలుగురి మధ్య అవహేళన చేశావంటే ప్రకృతి అది నీకు ఇంకో రకంగా శిక్ష ఇస్తుంది అనమాట. ఆ వ్యక్తి వేయలేకపోవచ్చు శిక్ష. అది ముఖ్యంగా 4-5 ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఒక స్త్రీని అవహేళన చేస్తే అది మహా ఘోరమైన తప్పుగా జరుగుతుంది అనమాట. ఆ స్త్రీ నిన్ను ఏమి అనలేకపోవచ్చు, నువ్వు ఎంత బలాఢ్యుడి కాబట్టి, కానీ ప్రకృతి ఆ శిక్ష నీకేస్తుంది అనమాట. రామచంద్రమూర్తిలో ఆ శిక్ష చాలా గట్టిగా పడింది దెబ్బ. కాబట్టి అవహేళన ఆయన చేయటం అనేది ఒక బ్యాడ్ లక్షణం అనమాట. అది ఎవరూ చేయకూడదు. రాముడంతటి వాడికి బాధలు తప్పలేదు అని చెప్పి వాల్మీకి క్లియర్గా సందేశిస్తున్నాడు అనమాట. అట్లాగే ఒక మాట ఇచ్చేటప్పుడు వెనక ముందు ఆలోచించుకొని ఇవ్వాలన్నమాట. ఏదో మనని పొగిడారు,
మనకేదో ఆతిథ్యం ఇచ్చారని చెప్పి గబగబా మాట ఇచ్చేస్తే ఆ మాట నిలబెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. అది వాళ్ళు మాట అడిగిన వాళ్ళు ఎట్లా అంటారు, మా తపస్సుతో మేము ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోగలం, కానీ చిరకాలంగా సంపాదించిన పుణ్యాన్ని ఈ రాక్షసుల కోసం ఎందుకు ఖర్చు పెట్టడం అని చెప్పి మేము కూర్చున్నాము. అందువల్ల రామా నువ్వు ఆ సహాయం చేయి. ఓ రకంగా చూస్తే మనకి ఇట్లాంటి సన్నివేశాలు నిజ జీవితంలో కూడా దొరుకుతుంటాయి అన్నమాట. మా బావమరిది ఫోన్ చేస్తే అక్కడ అన్నీ 5 నిమిషాలు చేసి పెడతాడు. కానీ ఈ చిన్నదానికి మన బావమరిదిని ఎందుకులే అని మీ దగ్గరికి వచ్చి మీరు కాస్త చేసి పెట్టండి అంటాడు. నువ్వు చేసుకోగలవు అంటున్నావు, నువ్వు చేసుకోవు, దానికోసం ఇంకో వాళ్ళని లాగుతావు దీనిలోకి. ఇప్పుడు సీత అపహారం జరిగిన తర్వాత ఈ మునులు ఎవరన్నా వచ్చి ఏమైనా సహాయం చేశారా రాముడికి? తను తట్టాబేడ సర్దుకొని తనే సాధించుకోవాల్సి వచ్చింది. కాబట్టి అది రాముడు క్యారెక్టర్లో మనకి కనిపిస్తుంది అన్నమాట. నువ్వు సమర్థుడివే కావచ్చు, కానీ పక్కన సీతను మాట అడిగి ఉండవచ్చు. అదే సీత గుర్తు చేస్తుంది అనమాట. కనీసం నన్ను అడగలేదు, మీ తమ్ముడన్నా అడగచ్చు కదా, మీరు చేసే పని కరెక్టో కాదు అని. ఈ తప్పుని రాముడు తర్వాత సరిదిద్దుకుంటాడనమాట. కిష్కింధకాండ దగ్గరికి వచ్చేసరికల్లా ప్రతి విషయంలోనూ అందరినీ పిలిచి అడుగుతాడు, మనం విభీషణ్ణి తీసుకోవచ్చా లేదా మన గ్రూప్లోకి. మళ్ళా లంకలోకి వెళ్ళినప్పుడు కూడా ఒక్కొక్క యుద్ధంలో వచ్చినప్పుడు కూడా సమావేశం పెట్టి ఎంతవరకు అయింది, మీరు ఏటి నుంచి ఉంటారు, ఏటి వెళ్తారు అన్నీ అడిగి అందరితో ఆలోచించి తనకు చేయాల్సింది తను చేసుకుంటూ వెళ్తాడనమాట. ఈ చేంజ్ ఇన్ బిహేవియర్ యూ స్టార్ట్ సీయింగ్ ఇన్ రామ ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్. అంతకుముందు ఏంటంటే, నేను సమర్థవంతుడిని, ఈ పని నేను ఒక్కడిని చేయగలను, లక్ష్మణ నువ్వు వెళ్ళి గుహలో కూర్చో, నేను చేసి పెడతాను, ఇదంతా నేనే చేస్తాను. ఎక్కడ లక్ష్మణ యుద్ధానికి తీసుకొని రమ్మనే లేదు, అంతా తనే చేయగలుగుతాడు, ఎందుకంటే తన సర్వశక్తి సంబంధితుడు, నేను ఈజీగా ఎంతమంది రాక్షసులను చంపుతాను అనే ఒక క్యారెక్టర్లో ఉన్న రాముడు సడన్గా ఇది అయిన తర్వాత మార్పు అనేది వస్తుందన్నమాట. తను చేసే ప్రతి విషయంలోనే అందరిని అడిగి ఆలోచన చేసి దానిలో ఉన్న గుణదోషాలన్నీ చూసుకొని తర్వాత చేస్తుంటాడు అన్నమాట రాముడు. అది ఇంకో రకంగా చూస్తే కరదూషణాలతో యుద్ధం చేయబోయేటప్పుడు ముందేం చెప్పాడు, లక్ష్మణ నువ్వు వెళ్ళి వదిన తీసుకొని వెళ్ళి ఆ కొండ గృహలో కూర్చో, నా పాదాల మీద ఒట్టేసి చెప్పు, నేను ఈ యుద్ధం అయ్యేదాకా బయటికి రాను అని. అట్లా ఒట్టేయించుకున్నాడు. అంత కట్టుదిట్టంగా అసెస్ చేసుకున్నాడు అనమాట, ఎట్లాంటి ప్రాబ్లం రాబోతుంది. ఒకవేళ ముగ్గురు అక్కడ నుంచుంటే కనుక లక్ష్మణుడు రాముడు ఇద్దరు బాణాలు ఇస్తుంటే వెనక నుంచి ఎవరిని వచ్చి సీతాదేవిని తీసుకెళ్ళిపోవటం, లేదంటే ఆ బాణాలు సీతమై పడతాయేమో, అన్ని రకాలుగా ఆలోచన చేసి కవచాన్ని కూడా ధరించి పర్ఫెక్ట్గా యుద్ధం చేశాడనమాట. పక్క సక్సెస్ అయింది. మరి మారీచుడు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇదే లక్ష్మణుడు చెప్తాడు, అన్నయ్య 100% అది మోసమే, అది అలాంటి చింకలే ఉండవు, వచ్చినవాడు మారీచి 100% పక్కా అన్నప్పుడు ఇదే మాట రాముడు కనుక ఉంటే, లక్ష్మణ నేను వచ్చేదాకా నువ్వు వదిలి ఎక్కడ విడిచిపెట్టకుండా ఇక్కడే ఉండు, నా పాదామేల ఆన, నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడి నుంచి కదలడానికి వీలేదని ఉంటే కథ ఇంకో రకంగా ఉండేదన్నమాట. సీత అడగటానికి ఆస్కారం ఉండేది కాదు, లక్ష్మణుడు అక్కడ ఉన్నంతకాలం రావణాసుడు వచ్చేవాడే కాదు. ఏమైంది అక్కడ? ఇది రాముడిలో తప్పు ఎతకడం అని కాదు, మన బుద్ధి సమయం మనకు అనుకూలంగా లేనప్పుడు బుద్ధి అలా ప్రవర్తిస్తుంటుంది. మనం 100 ప్రికాషన్స్ తీసుకున్నా కానీ 101 రూట్లోంచి వచ్చి మనకి గడ్డు కాలం వచ్చినప్పుడే జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం పొగడను అక్కర్లేదు రాముడిని, అక్కడ మనం రాముడిని తిట్టను అక్కర్లేదు. ఇదంతా
పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని చెప్పి మనం అనుకోవాలన్నమాట. ఇంకొకటి ఇక లాస్ట్ ఈ ఒక పాయింట్ చెప్పుకొని మనం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్దాం. శూర్పణఖ క్యారెక్టర్ సైడ్ నుంచి చూసుకుంటే కనుక శూర్పణఖ తను ఏ మోహంలో ఉందో వాళ్ళ మాటల్ని అదే మోహంలో ఇంటర్ప్రిట్ చేసిందనమాట. అదే రాముడి సైడ్ని చూసుకుని తాను ఎగతాళి చేస్తున్నానన్నప్పుడు ఆ అమ్మాయి ఎగతాళి అర్థం చేసుకుంటోంది అని చెప్పి రాముడు అనుకోలే. మీరు కమ్యూనికేషన్ గ్యాప్ అనొచ్చు, కానీ మనం అనుకునేది ఏంటంటే, ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే, నువ్వు ఒక మాట అన్నప్పుడు అది కరెక్ట్గా ఎదుటివాడు అదే భావంలో అర్థం చేసుకున్నాడో లేదో ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ముఖ్యమైనటువంటి విషయాల్లో ఇది ఇంపార్టెంట్. లేకపోతే మనం ఏ భావనలో ఉంటామో అదే మనకి ఆ రకంగానే ఇంటర్ప్రిట్ చేస్తుంటాం అనమాట. ఎదుటివాడి భావనకి మనం ఆస్కారం ఇవ్వము. మిస్అండర్స్టాండింగ్ అంటే కనుక ఇంతకంటే ఇంకో ఎగ్జాంపుల్ ఉండదు అనమాట. అండ్ హౌ ఇట్ లీడ్స్ టు డిజాస్టర్ అన్నది ఇది ఒక ఎగ్జాంపుల్. మిస్అండర్స్టాండింగ్. తర్వాత రాముడు అసలు ఈ శూర్పణఖతో ఇంత గజిబిజి చేయాల్సిన అవసరం ఏముంది అంటే, మనం అనుకుంటాం రాముడు చాలా తెలివిగా చేశాడండి, ఆవిడ చంపలేదు, గాయపరిచాడు, గాయపరిచిన ఆవిడ ఎట్లాగో వెళ్తుంది, వెళ్ళి వాళ్ళతో చెప్తుంది, వాళ్ళందరూ వస్తారు, ఒక్కొక్కడిగా అందరిని వేసేయచ్చు. అందువల్ల రాముడి ప్లాన్ పక్కగా పనిచేసింది మనం అనుకోవచ్చు. కొంత రకంగా చూస్తే అదే కరెక్ట్ అనిపిస్తుంది. కాళ్ళు చేతులు తీయలేదు, వికలాంగులు చేయలేదు, అట్లా అందవిహీనంగా చేశాడు. దాంతో ఆక్రోశము, అవమానము, బాధ ఇవన్నీ మేళవించి మిగతా వాళ్ళందరూ తీసుకొచ్చింది. బహుశా ఒక యుద్ధం టెక్నిక్ లాగా నువ్వు వాడుకోవచ్చు ఆ లేడీని, కానీ రాముడి స్థాయికి ఈ టెక్నిక్ వాడాల్సిన అవసరం ఉందా? రాముడి స్థాయి వదిలి మన స్థాయిలోనే చూసుకుందాం. ఎక్కడో అమెరికా ఏరోప్లేన్లోంచి ఒక పైలట్ లేడీ కింద పడింది, ఆ యుద్ధం విమానం కూలిపోయింది, కింద పడింది. ఒక అమ్మాయి, ఒక స్త్రీ, అమెరికా. ఆ యుద్ధంలో ఉన్న వాళ్ళని మనం ఎలా చూస్తాం? నిన్న రోజు కువైట్లో యుద్ధం కూలిపోయినప్పుడు ఉంది, అరబ్ అంటేనే కల్చర్ లేని వాళ్ళనే ఒక ఉద్దేశం ఉందన్నమాట. వాళ్ళైనా కానీ ఆ లేడీని ఎంత జాగ్రత్తగా చూశారు. దొరికిన స్త్రీని, యుద్ధంలో దొరికిన స్త్రీని ఆ రీతిగా అది పాకిస్తాన్ వాళ్ళకే చెల్లుతుందన్నమాట. ఈ అభినందన్ అక్కడ వెళ్ళినప్పుడు సిగరెట్లో వాతలు పెట్టి అది చేసి ఇది చేసి మహాఘోరం చేశారన్నమాట. యుద్ధంలో దొరికిన వాడి మీద ఎలా ప్రవర్తించాము అన్నదాన్ని మన సివిలైజేషన్ చెప్తుందన్నమాట. అంటే బలహీనుడు మన చేత చిక్కినప్పుడు వాడిని మనం ఎలా ఆదరించాము, లేదంటే వాడిని ఎలా ట్రీట్ చేసాము అనేది మన సివిలైజేషన్కి, జెనీవా కన్వెన్షన్లో మన సివిలైజేషన్కి తెలిపే ఒక లిట్మస్ టెస్ట్ అన్నమాట. హౌ బ్యాడ్లీ యూ బిహేవ్డ్ విత్ ఎ పర్సన్ హూ వాజ్ కాట్ అప్ ఇన్ ఎ వార్. లేదు, ఈ అమ్మాయి లేకుండా మీరు అనుకోవచ్చు, ఏంటో నువ్వేమన్నా ఈ
శూర్పణఖ లాయర్వా ఏంటి, లేదంటే నువ్వు డిఎంకే పార్టీ అన్ని శూర్పణఖ సపోర్ట్ చేస్తున్నావు అని అనుకోవచ్చు. అంటే నేను నిష్పక్షపాతంగా రెండు వైపుల నుంచి చెప్పడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఇవన్నీ మనిషిగా పుట్టినప్పుడు జరిగే తప్పులు. ఇవి సహజం, సరిదిద్దుకోవాల్సినవి అనమాట. లేదు ఈ కరదూషణాదులు వీళ్ళందరూ ఎక్కడెక్కడో అడవుల్లో ఉంటారు, వాళ్ళని బయటికి లాగడం తేలిక కాదు. రాముడిగా ఒక్కసారి ధనుష్టంకారం చేస్తే కనుక మిడతలు పడ్డట్టు అందరూ బయటికి రారు. లేదండి అన్నాం అనుకో, ఆ వచ్చిన అమ్మాయిని రే లక్ష్మణ కాళ్ళు చేతులు కట్టేరా, అది క్యావ్ క్యావ్ అనేది ఏడిస్తుందంటే వాళ్ళు ఒక్కదానొకడు అందరూ వస్తారు, ఎక్కడికి పోతారు వాళ్ళు అనుకోవచ్చు మనం. తర్వాతగా ప్రాథమిక స్థాయిలో కొన్ని విషయాలు మనకి సంతృప్తిగా ఉండవు. అఫ్కోర్స్ మనందరం రామభక్తులం కాబట్టి రాముడే చేసినా కానీ అఫ్కోర్స్ ఆయన చేసింది గ్రేట్. లేదంటే నువ్వు రాముల్లో వంకలు ఎత్తేంత గొప్పవాడిరా, నువ్వు పెద్ద పెద్ద పురాణకర్తలే రాముని పొగిడినప్పుడు నువ్వు దానిలో వంకలు పెడతావు, అది నీ అజ్ఞానం, నీ బుద్ధి తక్కువ, అది ఇది అని అనుకోవచ్చు. అట్లా ఉండుగాక. అయితే నేను చెప్పుకొచ్చేది ఏంటంటే, ప్రాథమిక స్థాయిలో అనలైజ్ చేస్తే వీటికి ఆన్సర్లు దొరకవు. అది వాల్మీకి గొప్పతనం. వాల్మీకి ఎట్లా చెప్తారంటే, అన్నిటికీ ఆన్సర్లు నీకు ప్రాథమిక స్థాయిలో దొరకవు. నీ స్థాయి పెంచుకుంటే మళ్ళీ వీటన్నిటికీ ఆన్సర్లు కరెక్ట్ అవుతాయి అన్నమాట. చూద్దాం. We will attempt to see the secondary level. Does it all make sense? We will see. ముందు సీతాదేవి దగ్గరికి వద్దాం. ఈ తలబిరుస్తాను ఏంటని చూద్దాం. సీత అనసూయ దగ్గర ఆవిడ అడుగుతుంది కదా, అమ్మ నువ్వు అట్లా ఉండు ఇట్లా ఉండు అనుకో అమ్మనుకో అది ఇది అంటుంది కదా. తర్వాత వరాలు అవి ఇస్తానంటుంది, అవి నాకు అక్కర్లేదు అంటుంది ఈవిడ. సీత పరిపూర్ణ మాయా స్వరూపం, భగవతి జగజ్జనని మాయ. రాముడైతే విష్ణుమూర్తి యొక్క అంశే కానీ ఈవిడ జగజ్జనని మొత్తం స్వరూపంగా మాయా స్వరూపుని దిగి వచ్చిందనమాట. అందువల్ల ఈవిడికి పుట్టుకే లేదు. రామాయణంలో ఈవిడ ఇలా పుట్టింది అనేది ఏం లేదు. ఒక లీలగా, ఒక మాటగా జనక మహారాజుకి యజ్ఞం కోసం భూమితో ఉన్నప్పుడు దొరికింది అన్నదే కానీ ఇక అంతకుమించి డీటెయిల్స్ ఏం లేవు. సీతాదేవి మెచ్చుకున్న ఒకే ఒక వ్యక్తి మొత్తం రామాయణంలో జనకుడు, విదేహరాజు జనకుడు. ఎప్పుడు చెప్పినా కానీ మా నాన్న పేరు అని ఉంటుందే కానీ వాళ్ళ అమ్మ పేరు చెప్పదు మళ్ళా. అంటే ఈ మాయాస్వరూపిణిని ఎవరైతే కంట్రోల్ చేయాలనుకుంటారో వాళ్ళ చేతుల్లో ఒదిగేటటువంటి శక్తి కాదనమాట. అది ఎంత చిన్న రూపంలో ఆవిడ ఉన్నా కానీ ఆ శక్తికి నువ్వు శరణాగతి చేయటంతోనే నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు. శరణాగతి చేయటంతోనే నువ్వు అప్రోచ్ అవుతావు. కానీ ద మూమెంట్ యూ ట్రై టు కంట్రోల్ ఇట్ బికమ్స్ మోర్ అగ్రెసివ్. ఇప్పుడు మనం బాలా ఉపాసన చేస్తుంటాం అనుకోండి, ఆవిడ బాలా రూపంలో ఉన్నా కానీ మొత్తం శక్తి మాయాశక్తి. ఆ ముందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే లెక్కలేనప్పుడు ఈ అత్రి అనసూయ లెక్కలేదన్నమాట. ఆవిడిని నువ్వు అలా ఉండమ్మా ఇలా ఉండమ్మా అంటే నేను ఎందుకు వచ్చానో నాకు తెలుసు, నేను ఎలా ఉండాలో నాకు తెలుసు, సరే సంతోషం అట్లాగే. కానీ లేదు నేను వరాలు ఇస్తాను, నాకు నువ్వు వరాలు ఇచ్చేంత శక్తి నీకేముంది, సరే పోనీ కానీలే. లేదు ఈ ఆభరణాలు ఇస్తాను, అది ఇది తర్వాత పనికి వస్తాయి, రేపొద్దున అవి ఋష్యముఖ పర్వతం మీద జారవిడ్చాలి కాబట్టి ఓకే అవి ఇచ్చుకో. అంతేగాని
మాయాస్వరూపిణి అయిన జగజ్జనని నడయాడి నడుస్తూ ఉన్నప్పుడు ఎవరికి కంట్రోల్ చేయగలుగుతాం? అది అనసూయకి ఒక స్టెప్ అవగా అర్థమైపోయింది. అందువల్ల ఆవిడ వీడి మీద కోపం రావటం కానీ వీడు వెళ్ళిపోగానే ఏం తలపరుసు అండి ఆవిడ చిన్నమ్మాయి అని చెప్పి నేను ఏదో చెబితే కనుక ఏ అహంకారం ఏం చూసుకోండి అహంకారం అని చెప్పి అతృతో ఈవిడ వెళ్ళగానే ఆవిడతో కూడా వాళ్ళ కంప్లైంట్ చేయలేదన్నమాట. ఆ స్థాయిలో ఉన్న అనసూయకైనా కానీ ఒక క్షణకాలం మోహంలో పడిందనమాట. ఇది చిన్నపిల్ల లేదంటే రాముడి భార్య అన్నది కానీ విత్ ఇన్ ఎ సెకండ్ షీ కరెక్టెడ్. అందువల్ల అనసూయకు ఆనందమే కలిగింది అనమాట ఈవిడ ఈ మాటలు అన్నప్పుడు. ఆ మొత్తం ఆ ఎపిసోడ్లో ఎక్కడ అనసూయ బాధపడ్డట్టు కానీ కలిగి షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాస్ షీ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద మాయ. సో అంతవరకు అది ఓకే, దానిలో ఏం లేదు. అయితే ఈ రాముడి యొక్క వంకర టింకర్ మాటలు ఏంటి? వీళ్ళతోనైనా 10 ఏళ్ళు వీళ్ళనైనా ఇక చూసుకో నా తమ్ముడు నేను తాడ తీసేస్తాం రాక్షసులు అన్నాడు. అన్న రాముడు తమ్ముడిని ఏమన్నాడు? వీళ్ళ దగ్గరికే రావద్దు అన్నాడు. నువ్వు పోయి కొండ గురువులు కూర్చో నేను చూస్తానన్నాడు. ఈ ముళ్ళే ఉన్నారు రేపటి నుంచి మొదలు పెడతాడేమో కత్తి సాము కత్తి యుద్ధం అన్నాడు. 10 ఏళ్ల పాటు ఏం చూడలేదన్నమాట. ఆయన ఏదో ఆశ్రమాలు అవి తిరుగుతున్నాడు అనమాట. ఈ సెకండ్ స్థాయిలో అర్థం చేసుకోవాల్సిందంటే రామతత్వం కానీ లేదంటే పరబ్రహ్మతత్వం కానీ ఈ మాటలు చేష్టలతో నువ్వు అందుకోలేవు. అవి వాళ్ళ యొక్క భాష లేదంటే వాళ్ళ యొక్క చేష్టలు అవి వాళ్ళకే తెలుసు. ఎప్పుడు ఎలా ఎందుకు ఎక్కడ ఎలా జరగాలనేవి వాళ్ళు అక్కడ అలా నడుపుతూనే ఉంటారు. అది నువ్వు అందుకోవటం అనేది నీ వల్ల అయ్యే పని కాదు. కేవలం నువ్వు విన్నపించుకోవటం వాళ్ళతో శరణాగతి చేయటం తప్పించి అది ప్రిడిక్ట్ చేయటం అనేది నీకు అసాధ్యం. ఇప్పుడు మనం ఆస్ట్రాలజీలో కూడా చూస్తుంటాం. 1927 అట్లా జరిగింది, 40 ఏళ్ళు అదే గ్రహస్థితి వచ్చి మళ్ళీ అట్లా జరిగింది, 2006లో ఇలాగే జరుగుతుంది. ఏం జరుగుతుంది? కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు, కొన్ని జరగచ్చు. ఇట్ ఈస్ మ్యాడ్ ప్రపోజిషన్ థింకింగ్ దట్ యూ కెన్ ప్రిడిక్ట్ విత్ యాక్యురసీ. It is because the moment you are able to predict, then there is no Maya on you. అంతెందుకు బ్రహ్మ ఈ ఇంద్రుడు ఈ అందరు దేవతలు బ్రహ్మ దగ్గరికి వచ్చి అడుగుతారు, ఈ రాముడి యొక్క గొడవ రావణాసుడి యొక్క గొడవ తట్టుకోలేకపోతున్నాము, విష్ణుమూర్తి ఎప్పుడు వస్తాడు అని అడుగుతాడు. బ్రహ్మే అంటాడనమాట, నాకు తెలిసినంత వరకు బహుశా ఇప్పుడు ఏమన్నా విష్ణుమూర్తి రావచ్చేమో, ఏది యజ్ఞం జరుగుతున్నప్పుడు ఏమన్నా రావచ్చేమో. బ్రహ్మకే అన్సర్టినిటీ విష్ణుమూర్తిని గెస్ చేయటం. ఇక ఋషులెంత, మానవులెంత, మనమెంత. కాబట్టి నేను తిరుపతి వచ్చి గుడ్డు చేయించుకుంటాను, నాకు ఆ పని ఇవ్వమని, లేదు నేను ఈ నువ్వు చేస్తాను నాకు అది ఇస్తావని ఇది ఇస్తావని నువ్వేదో ప్రిడిక్ట్ చేయాలని నువ్వు చేస్తే ఇది ఇంపాసిబుల్. ఏది ఎప్పుడు ఎలా జరగాల్సి ఉంటే పరమాత్మ కరుణ వల్ల అది ఎప్పుడు జరుగుతుంది అనమాట. యూ జస్ట్ ఫుల్లీ సరెండర్. డోంట్ ట్రై టు గెస్, డోంట్ ట్రై టు ఫోర్స్, డోంట్ ట్రై టు ప్రిడిక్ట్. దట్ ఈస్ బియాండ్ యువర్ కేపబిలిటీ. ఈవెన్ బ్రహ్మకే సరిపోలేదన్నమాట అది. కాబట్టి అలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు. ఆయన ఏదో చెప్తాడు, నేను ఈ రేపటి నుంచి తాడు తీస్తాను, వీళ్ళు చంపేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. ఏమైంది? దానికి రాముడు చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, నువ్వు చేయగలిగిన పని
నువ్వు చేయగలిగిన సమర్థత ఉండి కూడా ఆ భారం నా మీద వేస్తున్నావు నువ్వు. ఇది సాధారణంగా మనందరం చేసే పని. మన కడుపులో అన్నం కదలకుండా ఉండాలి, మన పనులన్నీ భగవంతుడు చేసి పెట్టాలి. ఇదే ఋషులు కూడా అడిగిందనమాట. మాకు శక్తి ఉంది, మేము చిరకాలంగా పుణ్యం సంపాదించాము, కావాలంటే ఉఫ్ఫని మేము ఉదేస్తాం వాళ్ళని, కానీ మేము చెయ్యం. కష్టపడి జాబ్ ప్రమోషన్లు అది ఇది మనం సాధించాలి, చదవాలి, డిగ్రీలు, సర్టిఫికేషన్స్, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అవన్నీ మనం చేయాలి. ఇది ముందుకు పోవాలంటే అది మనం చెయ్యం. అక్కడికి వెళ్ళి దేవుడిని అడుగుతాం అనమాట, లేదంటే పూజా పునస్కారం చేసి సమ్హౌ వితౌట్ వీ పుట్టింగ్ ఎఫర్ట్ వీ షుడ్ ఏబుల్ టు గెట్ సమ్హౌ టు ప్లీజ్. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు రాముడు రాగానే అన్ని కందమూలాలు ఇచ్చి చక్కగా ఫ్యాన్లు పెట్టి విసిరి ఇచ్చి మెల్లిగా అర్జీ పెట్టారన్నమాట. మనం చేసేది అదే. దేవుని ఏదో రకంగా మనం తృప్తిపరిచి మన పనులు సాధించుకొని వెళ్ళిపోవాలి, మన ఒంటి మీద కష్టపడకుండా వెళ్ళాలనేది మన టెక్నిక్. రాముడికి తెలీదా? సరే చేసి పెడతానే అన్నాడు. ఆయన ఎప్పుడు చేయాలో ఇప్పుడు చేశాడు, చేసినంతవరకు చేశాడు అని చెప్పి ఈ రాక్షసులందరినీ అక్కడ వాళ్ళని చంపాడు. తాను ఎలా చేయాలనుకున్నాడో అలా చేశాడనమాట. కాబట్టి మిత్రులారా, ఓవర్ స్మార్ట్ వద్దు. మనం చేయాల్సిన పని మనం చేసుకోవడం మంచిది. అందువల్లే ఒక స్థాయిలో ఉన్న ఋషులు ఎవ్వరూ రాముని ఏ కోరిక అడగల. అత్రి మహర్షి అడగల, అక్కడ ఉన్నటువంటి సుదీక్షణ మహాముని అడగలేదు, అగస్త్యుడు ఏం అడగలేదు. వాళ్ళు రాముడు వచ్చినా కానీ ఆతిథ్యం ఇచ్చారు, మీ దాన్ని మీరు పొమ్మన్నారు. వాళ్ళకంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఈ ఋషులు మాత్రమే రాముడిని కోరికలు అడిగారు. కాబట్టి పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న ఏ ఒక్క ఋషి ఏ ఒక్క కోరిక రాముడిని అడగలేదన్నమాట. కాబట్టి రాముడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆతిథ్యం తీసుకొని వాళ్ళని దీవించి దాన్ని తను వెళ్ళాడనమాట. కాబట్టి నీ పని నువ్వు సమర్థవంతంగా చేసుకో, భగవంతుడు నీ దగ్గరికి వస్తాడు. అది రెండో స్థాయిలో. సరే, రాముడు అగస్త్యుడి దగ్గర నుంచి పంచవటి అనే ప్రదేశానికి వెళ్ళాడు. ఈ పంచవటి అంటే ఏంటి? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాల్మీకి ఏ ఒక్క పేరు కానీ ఏ ఒక్క పదం కానీ మహానుభావుడు వృధాగా వేయడు కదా. ఎంతో ఆలోచించి ఎంతో దృష్టితో చేసి ఒక పదం వేస్తాడనమాట. అది మనకు సాధ్యమైనంత వరకు మనం దాన్ని ఆ కోణంలో ఆలోచిస్తే మనకు అద్భుతంగా భావాలు స్ఫురిస్తాయి అన్నమాట. పెద్దలు పురాణాలు మనం వింటుంటే మనకు కొన్ని అర్థమవుతుంటాయి, కొన్ని చదువుకుంటే అర్థమవుతాయి, కొన్ని ఏం లేకపోయినా కానీ భగవంతుడి అనుగ్రహం వల్ల మనకు స్ఫురిస్తాయి అన్నమాట. సరే, పంచవటి అంటే ఏంటో చూద్దాం. వటవృక్షం వటి అని, అలాంటి 5 వటవృక్షాలు ఉన్న ప్రదేశం మధ్యలో రాముడు ఉన్నాడు. ఇక పంచ అనగానే మనం ఇక అందుకోవచ్చు అనమాట. పంచభూతాలతో నిర్మించబడింది మన శరీరంలో రాముడు ఉన్నాడు అనే రకమైన అర్థం తీసుకోవచ్చు. అవి వటవృక్షాలు బాగా ఊడలు వారి కూరుకుపోయి చాలా బలంగా ఉండే ప్రదేశంలో ఇంతవరకు లేని రాముడు ఒకసారి వచ్చాడు. బాగానే ఉంది. అక్కడికి ఒక రాక్షసి యాదృచ్ఛికంగా వచ్చింది అన్నాడు. మనం రెండో స్థాయిలో మాట్లాడుకుంటాం. రాముడెవరు, లక్ష్మణుడెవరు, సీత ఎవరు, ఈ ముందు మనం తెలుసుకుంటే ఇది తేలిక అర్థమవుతుంది నేను అనుకుంటా. రాముడు ఇప్పుడే చెప్పుకున్నాం, రాముడు పరమాత్మ. సీతాదేవి గురించి ఇందాక చెప్పుకున్నా, ఆవిడ సాక్షాత్ మాయా స్వరూపిణి. మాయ లేనిదే పరమాత్మకు లేదంటే పరబ్రహ్మానికి సృష్టి నడవదు.
అందరికీ మొత్తం జ్ఞానం ఉంటే ఇక సృష్టి ఏముంది అక్కడ? సృష్టి అదృశ్యం అయిపోతుంది అనమాట. సృష్టి అదృశ్యం అయితే చేసిన కర్మల ఫలితం ఎవరు అనుభవిస్తారు? కర్మ పరిపక్తం కాదనమాట. కాబట్టి జీవుల యొక్క కర్మ పరిపక్వత అవ్వాలి అంటే మాయ యొక్క అవశ్యం చాలా తప్పనిసరిగా ఉంటుందన్నమాట. అందువల్లే రాముడు, సీత, వెనకాల లక్ష్మణుడు ముగ్గురు వెళ్తుంటారు అనమాట. ఈ లక్ష్మణుడి యొక్క క్యారెక్టర్ కూడా తెలుసుకుంటే మనకి ఈ చిక్కుముడి మనం విడదీయచ్చు అనమాట. లక్ష్మణుడు ఒకటే లక్ష్యం, రాముడికి సేవ చేయటం. కొంత సీతాదేవి చేస్తారన్నమాట, కానీ ప్రధానమైన ఆయన లక్ష్యం ఎప్పుడు రాముడే అనమాట. అలాంటిది ఏదైనా ఒకటి ఉందా? నే అనుకోవటం లక్ష్మణుడు అంటే వేదాలు, ఉపనిషత్తులు, కర్మకాండలు. వేదాలు, ఉపనిషత్తులు, కర్మకాండలు ఎప్పుడూ పరమాత్మ వైపే చూస్తుంటాయి, పరమాత్మనే సేవ చేస్తుంటాయి, పరమాత్మనే పొగుడుతుంటాయి. అయితే కొద్దిగా గొప్ప అవి ఐహిక కర్మలు, కామ్యకర్మలకి సహాయపడుతుంటాయి అన్నమాట. ఇప్పుడు కొన్ని ఈ సంస్కారాలన్నీ చేసేవన్నీ ఉపనయనాలు కానీ అవి కానీ, తర్వాత యజ్ఞాలు, యాగాలు, హోమాలు, ఇవన్నీ మనకి కామ్యకర్మలు. దానివల్ల మనం ఏదో అంతో కొంత లాభం ఈ ప్రకృతిలో సాధించాలి కదా. ఆ కర్మలు వేదాలు సీతాదేవిని సేవిస్తున్నట్టు అనమాట. కానీ ఈ కామ్యకర్మలు కాకుండా మిగతావన్నీ ఏం చూస్తున్నాయి? పరమాత్మ వైపే చూపిస్తున్నాయి అనమాట. ఇప్పుడు నేను ఇందాకన్నా కదా, ఆ పిచ్చిది శూర్పణఖ వచ్చి పడింది అని. శూర్పణఖ ఏమన్నది? శూర్పణఖ ముందు ఆ కొలంలో లక్ష్మణుడు వెళ్ళి స్నానం చేసి పూలు పట్టుకొచ్చినప్పుడు రాముడు ఆలింగనం చేసుకున్నాడు అన్నాం కదా. ఏ వేదాలైతే పరమాత్మని ఎప్పుడూ పొగుడుతూ పరమాత్మనికి అర్పణ చేసుకుంటాయో అది పరమాత్మకు అత్యంత ఆనందాన్ని ఇస్తాయి అన్నమాట. అంటే ఎవరైతే ఈ వేదాలను లేదంటే ఏ కర్మలను పరమాత్మకు సమర్పిస్తారో వాడు పరమాత్మకి అతి దగ్గరగా అవుతాడనమాట. అందువల్ల పరమాత్మ నా దగ్గర ఇవ్వటానికి ఏమీ లేదు అని చెప్పి ఆలింగనం చేసుకుంటాడనమాట. అంటే పరమాత్మకు అంత దగ్గరగా తీసుకెళ్ళగలిగే ఒకే ఒక సాధన ఏముందంటే కనుక మనకి వేదాలు, ఉపనిషత్తులు, కర్మకాండలు, ఇవి దీని ద్వారానే రాముడి దగ్గరికి వెళ్ళచ్చు. లేదా శూర్పణఖ రూట్లో వెళ్ళచ్చు. శూర్పణఖని ఇప్పుడు ఒక ఉపాసకుడుగా తీసుకుందాం. సడన్గా శూర్పణఖ మనకి ఒక ఆదర్శవంతం అయిపోతుంది అనమాట. రామాయణంలో ఈవిడికి శూర్పణఖ అని పేరు పెట్టాడు. నఖ అంటే గోళ్ళు. గోళ్ళు ఎందుకుంటే సాధారణ జంతువులకి తను రక్షించుకోవడానికి, లేదంటే తన ఆహారం కోసం ఏదో చంపి తింటాం తన రక్షణ. ఈ రెండే లక్షణాలు ఉండేవి, లేదంటే రెండే ప్రయోజనాలు గోళ్ళకి. ఇలాంటివి శూర్పం అంటే ఈ లక్షణాలు చాలా విపరీతంగా ఉండేదన్నమాట. ఒక సాధకుడిలో తన తింటాం, తను పడుకోవడం, లేదంటే తన రక్షణ, దానికోసం ఎదుటివాడినైనా సరే గాయపరచడం, ఇలాంటి పాపపు పంకంలో తిరిగేటువంటి జీవుడు శూర్పణఖుడు. వీడు యాదృచ్ఛికంగా పరమాత్మ వైపు తిరిగాడనమాట. ఆ అడవిలో తిరుగుతూ ఆ జంతువులతో తిరుగుతున్న ఈ సాధకుడు ఏదో ఒక దయ వల్ల, ఏదో ఒక భగవత్ అనుగ్రహం వల్ల ఒకరోజు ఏదో పురాణం విన్నాడు. పరమాత్మ గురించి మొట్టమొదటిసారిగా విన్నాడనమాట. ఏ చాగంటి గారు చెప్పడంతోనో లేదంటే ఇంకెవరు చెప్పడంతోనో మొట్టమొదటిసారిగా తన జీవితంలో పరమాత్మ వైపు తిరిగాడనమాట.
ఆ ఒక్కసారి తిరగడంతోనే పరమాత్మ యొక్క అద్భుత సౌందర్యము, దయా, అమృతానికి మోహితుడైపోయాడు. ఎన్నాళ్ళు ఎంత పాప కంపంలో తిరిగినా కానీ ఎప్పుడైతే పరమాత్మ వైపు వెళ్ళి పరమాత్మ నీవే కావాలి అని అడిగాడో ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. అయితే ఈ సాధకుడు రాముడి వైపు తిరిగినా కానీ పరమాత్మ వైపు తిరిగినా కానీ ఎందుకు తిరుగుతున్నట్ట? శూర్పణఖ అన్న మాటలేంటి? రామ, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అంటే నన్ను భార్యగా తీసుకొని మనిద్దరం వెళ్ళి ఈ వనాలు అరణ్యాల్లో తిరుగుదాము, కాలక్షేపం చేద్దాము, అక్కడ ఉండే జంతువులు తిందాము, అక్కడ ఉండే తాగుదాము, హాయిగా ఉందామని. యాదృచ్ఛికంగా ఒక సాధకుడు దైవం దగ్గరికి వెళ్ళినా కానీ వాడు అడిగే కోరికలేంటి? రామా, నీ దయ వల్ల నాకు ఇల్లు ఇప్పించు, దానివల్ల నేను ఎంజాయ్ చేస్తాను. నేను బిజినెస్ చేస్తున్నాను, నీ దయ నా ఎప్పుడు ఉండాలి, దానివల్ల నేను డబ్బు సంపాదించి ఆనందంగా ఉంటాను. రామా, నీ దయ వల్ల అది ఇవ్వు, దానివల్ల నేను ఇంకా హ్యాపీగా ఉంటాను. కరెక్ట్గా శూర్పణఖ ఏవైతే అడుగుతుందో పరిణితి చెందని సాధకుడు భగవంతుని అదే అడుగుతాడు అనమాట. భగవంతుడికి శక్తి ఉందని అర్థమైంది, కానీ ఆనందం భగవంతుడిలో లేదు, ఆ ఆనందం బయట ఉంది అనుకుంటాడు సాధకుడు. అందువల్ల శూర్పణఖ ఏముంది? నేను నీకు శరణాగతి చేసి నీ కాళ్ళ దగ్గరే ఉండి నీ అందాన్ని ఆస్వాదిస్తూ నేను ఆనందంగా ఇక్కడే పడి ఉంటాను అని అడగలా. నువ్వు అక్కడి నుంచి వచ్చేసేయి, మనిద్దరం మళ్ళా మాయ లోపల ఎంజాయ్ చేద్దాం అని పరమాత్మను మొట్టమొదటిగా పరిణితి చెందిన సాధకుడు అదే అడిగేది అన్నమాట. కాస్త దేవుడు అంటే భయం, భక్తి, పూజ అవి ఉంటాయి, కానీ అడిగేవన్నీ ఏంటంటే బయట ఆనందం కోసం అడుగుతాడనమాట. ఆ రకంగా చూసుకుంటే శూర్పణఖ అనేది కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. అప్పుడు రాముడు ఏం చెప్పాడు? శూర్పణఖ, నువ్వు బయట ఆనందం కోసం నువ్వు వెతుకుతుంటే గనక బయట ఆనందాన్ని ఇచ్చేవి వేదాలు. నువ్వు లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళు. ఆయన దగ్గర భార్య లేదు, ఆయన దగ్గర మాయ లేదు. మాయ లేనిటువంటివి, శుద్ధ జ్ఞానాన్ని ఇచ్చేవి, కామ్యకర్మలు చేయించేవి కూడా వేదాలు. అందువల్ల నువ్వు వేదాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న రిచువల్స్ అని నువ్వు చేసుకుంటే, ఆ హోమాలు, యజ్ఞాలు చేసుకుంటే నీకు ఆనందం దొరుకుతుంది. దానికి నా దగ్గర రావడం ఎందుకు? అందువల్ల రాముడు బహుశా శూర్పణఖని వేదాల దగ్గరికి పోమన్నాడు. ఆ సాధకుడిని, పరిణితి చెందిన సాధకుడిని, నీ కామ్యకర్మలన్నీ నువ్వు అక్కడ ఉన్న వేదాలు, ఉపనిషత్తులు, కర్మకాండల్లో చేసుకొని నువ్వు ఆనందంగా ఉండు. అదే కదా నువ్వు అడిగింది. దానికోసం నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, నా భయం చేయాల్సిన అవసరం లేదు. అయితే వేదాలు ఏం చెప్పినాయి? అరే అబ్బాయి, నువ్వేదో అడిగినవేవో మేము ఇస్తాం, కానీ మేమే ఆయన ఎప్పుడు పొగుడుతూ ఆయనకి సేవలు చేసుకుంటున్నాం కదా. మేమిచ్చే ఈ కాస్త ఆనందంతో నీకేం ప్రయోజనం? నీకు ఆనందమే కావాలి, శాశ్వతమైన ఆనందం కావాలంటే అది మా దగ్గర దొరకదు. నువ్వు మళ్ళా రాముడి దగ్గరికే వెళ్ళు అని చెప్పి ఈ లక్ష్మణుడు అంటే ఈ వేదాలు ఈ ఉపాసకుడిని, పరిణితి చెందని ఉపాసకుడైనటువంటి ఈ యొక్క శూర్పణఖని మళ్ళా రాముడి దగ్గరికే పంపించాయన్నమాట. ఇప్పుడు వాడికి కొంత జ్ఞానం వచ్చింది, ఉపాసకు వచ్చేసి వాడి జ్ఞానం. అరే, ఈ కర్మకాండాలు ఎన్నాళ్ళు చేస్తాం? ఓ పని చేస్తాం, ఒక ఉద్యోగం వస్తుంది, తర్వాత ఏంటి, మళ్ళీ పెళ్ళి, పిల్లలు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు, ప్రతిసారి మనం ఈ పూజలు పునస్కారాలు చేసి కొత్త కొత్త కోరికలు కోరుతున్నాం, అవి తీరంగానే మళ్ళీ ఇంకో పెడుతుంది అని చెప్పి ఉపాసకుడు పరిణితి చెందాడనమాట. పరిణితి చెంది రాముడి దగ్గరికి వచ్చాడు, అంటే పరమాత్మ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు అన్నాడు, ఏం వల్ల కాదు, నువ్వే నాకు కావాలి అన్నప్పుడు ఇప్పుడు తమాషా,
వీడికి అర్థమైంది తాను సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవించలేకపోవడానికి కారణం మాయ, అంటే సీత. ఈ శరీరము, ఈ బంధాలు, ఈ ప్రకృతి, ఇవన్నీ నాకు అడ్డం పట్టడంతో నేను పరమాత్మని సంపూర్ణంగా ఆనందం పొందలేకపోతున్నాను. కాబట్టి నేను ఈ మాయను తొలగించేస్తాను, ఈ మాయను జయిస్తాను, ఈ మాయను నాశనం చేస్తాను అని సాధకుడు బయలుదేరతాడనమాట. అంటే నేను సన్యాసం తీసుకుంటాను, లేదంటే నేను ఇల్లు వాకిలు వదిలేసి వెళ్ళిపోతాను, లేదంటే ఈ పని ఆ పని నేను చేయను, లేదంటే శరీరాన్ని శుష్కింపజేస్తాను, నేను యథా శరీరం ఇదెందుకు అని. ఎప్పుడైతే నువ్వు మాయని కంట్రోల్ చేయాలనుకుంటున్నావో, మాయను నాశనం చేయాలనుకుంటున్నావో, అది ప్రకృతి విరుద్ధం. నువ్వు మాయలో పుట్టి మాయను నువ్వు జయించాలనేది అసాధ్యమైన పని. అప్పుడు రాముడు ఏమన్నాడంటే, శూర్పణఖ అన్నాడనమాట. ఇక్కడ ముక్కు చెవులు ఎందుకు కోసాడన్న దాన్ని మనం కాస్త చూద్దాం. మిత్రులారా, ఇది నా మైండ్లో వచ్చింది కాబట్టి దీనికి వ్యాలిడిటీ ఏం లేదు. ఇది రైటో తప్పో అనేది పెద్ద తర్కించద్దు, ఏదో మైండ్లో వచ్చింది కాబట్టి చెప్తాను అనమాట. కాబట్టి దీనికి ఏమి ప్రమాణం ఏం లేదు, గడిగుడ్డ ఏం లేదు. సో కాస్త సరదాగా తీసుకుంది అంతే. నఖ, శూర్పణఖ. శూర్ప పెద్దదైంది, గొప్పదైనటువంటి. నఖ. ఖ అంటే ఏంటి సంస్కృతంలో? ఇప్పుడు ఆకాశం, ఎందుకంటే ఖచెరి, ఖ చెరి, ఖేచరి అంటే ఆకాశంలో ఎగిరేవి అనమాట. పక్షులు, లేదంటే దేవతలు, లేదంటే ఈ దయ్యాలు, ఇవన్నీ ఖేచరి, ఆకాశంలో సంచరించేవి అనమాట. ఖ అంటే ఆకాశం. నఖ, లేదంటే ఆకాశానికి ఇంకొకటి గుర్తుగా చెప్పేది జ్ఞానము. ఎందుకంటే చిదాకాశం, దీనికి ఆకాశానికి జ్ఞానానికి సింబల్ అనమాట. ఎందుకంటే అంతులేనిది, అనంతమైనది అనమాట. అనంతమైనది ఆకాశం, జ్ఞానం, సత్యం, జ్ఞానం. కానీ ఇదేంటి? నఖ అంటే జ్ఞానము లేనిది, అజ్ఞానం. శూర్పణఖ అంటే అనంతమైన అజ్ఞానం, శూర్పణఖ. ఈయన వాల్మీకి పురాతనమైన వ్యక్తి కాబట్టి మనం ఆ సైడ్ నుంచి నరుక్కొద్దాం. శరీరం పంచభౌతికమైనది కాబట్టి, పంచవటిలో ఉన్నాడు కాబట్టి, పంచవటిలో ఉన్నటువంటి ఈ పాంచభౌతిక శరీరంలో ఖ ఆకాశతత్వం. ఆయుర్వేదంలో ఆకాశతత్వానికి శరీరాన్ని కంపేర్ చేసుకుంటే ఎక్కడెక్కడైతే క్యావిటీస్ ఉంటాయో, ఎక్కడెక్కడైతే రంధ్రాలు ఉంటాయో, లేదంటే గుహలు ఉంటాయో శరీరంలో, అవన్నీ ఆకాశతత్వానికి సంబంధించినవి. మనం అట్లా ఉన్న జలతత్వానికి సంబంధించినవి ఉన్నాయి, అగ్నితత్వానికి సంబంధించినవి ఉన్నాయి, జఠరాగ్ని, ఇవన్నీ అగ్నితత్వానికి సంబంధించినవి. ఆకాశతత్వానికి సంబంధించినవి చెవులు, ముక్కు, ఉదరం, అవన్నీ హాలో ఏరియాస్. కళ్ళు లేవు. అంటే ఎక్కడైతే అజ్ఞానానికి సంబంధించినవి శరీరంలో రెండే ఉన్నాయన్నమాట, బయట కనిపించేవి. అవి చెవులు, ముక్కు. ఈ పరమాత్మ వేదాలతో చెప్తున్నాడు, ఈ సాధకుడికి పరిణితి చెందుతున్నాడు కాబట్టి వాడిలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం ఇవ్వు. అంటే ఇంతవరకు ఏదైతే జ్ఞానానికి అడ్డుపడుతున్నాయో, ముక్కు అనేది అక్కడుండే వాయుతత్వానికి అడ్డుపడుతుంది, చెవి అనేది చెవి రంధ్రానికి అడ్డంగా ఉండేది అనమాట. సింబాలిక్గా చెవి, ముక్కు తీసేశాడు. అంటే వేదాలు, జ్ఞానము సాధకుడిలో ఉండే అజ్ఞానాన్ని తీసేసినాయి అన్నమాట.
ఎప్పుడైతే సాధకుడిలో అజ్ఞానం పోయిందో, ముక్కు చెవులు పోయినాయో, అంత మాత్రాన వీడు మోక్షాన్ని పొందలేడు. ఏమైనా ఈ సాధకుడు శూర్పణఖ ఖర దగ్గరికి వెళ్ళినమాట. ఇందాక అనుకున్నాము ఖ అంటే ఆకాశము, ఖ అంటే జ్ఞానము. ఇప్పుడు ఖ రాతో చేరిందనమాట. ఖరదూషణాదులు పెట్టాడు ఆయన పేరు. నా ఉద్దేశం ఏంటంటే వాల్మీకి ఏ పేరు పెట్టినా కానీ దానిలో ప్రాథమిక స్థాయిలో ఒక అర్థము, తర్వాత ఇంకో స్థాయిలో అర్థము, ఇంకా అర్థాలు, ఇంకా ఈ రుద్రగ్రంథి, బ్రహ్మగ్రంథి అలాంటివి ఇంకా పెద్ద పెద్దవి ఉంటాయి అన్నమాట. ఆ స్థాయిలో మళ్ళీ వీటికి లేదంటే మంత్రాలు, దీనిలో మంత్రాక్షరాలు ఆ రకంగా తీసుకుంటే మనం చిన్నపిల్లం కాబట్టి మనం ఈ స్థాయిలో చూసుకున్నాం. ఇప్పుడు ఖ రాతో చేరిందనమాట. అంటే ఈ సాధకుడు ఇంతవరకు అజ్ఞానంలో ఉన్న నా తీసేసి ఇప్పుడు కాని రా అంటే తేజోమయం, లేదంటే యాక్షన్, జ్ఞానంతో కూడిన యాక్షన్ యాక్టివేట్ చేసిందనమాట. శూర్పణఖ పోయి కరుని తీసుకొచ్చిందనమాట. వాడు 14 మంది రాక్షసులను ముందు పంపాడు అనమాట. వీళ్ళేమిటి అంటే ఈ సాధకుడు ఇప్పటి నుంచి చేసే యాక్షన్స్ అన్ని జ్ఞానంతో కూడిన యాక్షన్స్ చేస్తున్నాడు అనమాట. చేస్తే ముందు తన లోపల ఉండేటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవి 5, అది 10, తర్వాత బుద్ధి, అహంకారం, చిత్తం 4, అవన్నీ 14. కాబట్టి 14 మంది వెళ్ళారు, దాని మీద పడ్డారు. అంటే ఈ 14 మందిలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతో సంబంధమైన అన్ని యాక్షన్స్ పరమాత్మకు సమర్పించేశాడు. అందువల్ల రాముడిలో పడితే అవుట్ అనమాట. ఇక మిగిలి బతికి బయట కట్టడం అనేది ఏమి ఉండదు అనమాట. అవన్నీ తనలో ఉండే చిత్తవృత్తి వ్యాపకాలన్నీ పరమాత్మకు సమర్పించేశాడు ఈ జీవి. దాంతో ఉండే ఇంకా జటలు కట్టుకున్నటువంటి 14,000 మంది బయటకు వచ్చారన్నమాట. ఈ 14,000 మంది అంటే వాళ్ళు 14,000 నాడులని అవని ఇవన్నీ లెక్కలు ఉన్నాయన్నమాట. తర్వాత ఈ సాధకుడిలో జ్ఞానంతో కూడిన యాక్షన్స్ చేస్తుండటంతో తన లోపల ఇంతవరకు ఉన్నటువంటి మలినాలన్నీ బయటికి రావడం మొదలుపెట్టినాయి అనమాట. ఆ మలినాలన్నీ తీసుకెళ్ళి పరమాత్మకే ఇస్తున్నాడు అనమాట ఈ సాధకుడు. ఒక్కొక్కసారి ఒక రాక్షని తీసుకెళ్ళి ఆయనకి ఇస్తాడు, ఆయన ఎరగొట్టేస్తాడు. అక్కడ చంపడంలో కూడా విచిత్రం ఉండాలి. రాముడు తలుచుకుంటే ఒక క్షణంలో మొత్తాన్ని మట్టు పెట్టగలడు. కానీ ఈ కరుడుతోనూ యుద్ధం చేసేటప్పుడు వాడో 10 అస్త్రాలు వేస్తాడు, ఈయనో 10 వేస్తాడు, వాడో 20 వేస్తాడు, ఈయనో 20 వేస్తాడు. వాడు రథాన్ని పడగొడతాడు, వాడు జెండా పడగొడతాడు, వాడు గుర్రాలు చంపుతాడు. వాల్మీకి ఎందుకు రాసినట్టు ఇవన్నీ? ఇది అంతకుముందు చిన్నప్పుడు సినిమాలు ఉండేవి కదా, బాణాలు జుయ్యి అన్నట్టు వెళ్ళి ఆ జుయ్యి అన్నట్టు చీవి వచ్చి, దీనికోసం కాదు కదా, విఠలాచార్య సినిమాల కోసం కాదు కదా. వ్యక్తి సాధకుడు ఒక పట్టాన పరమాత్మ వైపు తిరగడనమాట. ప్రతిదీ తనలోని అనుమానాలు, తనలోని వాసనలు అవన్నీ అడ్డం పడుతూనే ఉంటాయి అన్నమాట. అవన్నీ పరమాత్మ ఒకటి తర్వాత ఒకటి సమర్పిస్తుంటే ఆయన అవన్నీ ఎలిమినేట్ చేస్తూనే ఉంటాడన్నమాట. ఇంత అయినా కానీ శూర్పణఖకి ఇంకా రాక్షసులు మిగిలి ఉన్నారన్నమాట. దశకంఠుడు మిగిలి ఉన్నాడు. ఒక తల ఒక జన్మకు సంబంధించింది, 10 జన్మల సంబంధించిన వాసనలు ఇంకా ఉన్నాయన్నమాట. అవి ఇంకా అప్పుడు తీసుకురావాలి. అందువల్ల వెళ్ళి 10 జన్మలో ఉన్న పాపం కూడా, 10 జన్మలో ఉన్న కర్మశేషం కూడా రాముడు తీసుకొచ్చేటప్పుడు రాముడు ఎలిమినేట్ చేసేస్తాడనమాట. ఒక తల ఒక జన్మని ఎట్లా తీసుకున్నావు అని అడగచ్చు. ముండమాలిన్యై నమః అని అమ్మవారికి పేరు.
పుర్రెల దండ ఉంటుందన్నమాట. బ్రహ్మ యొక్క ఒక జీవిత కాలం మొత్తం అయిపోయినప్పుడు బ్రహ్మ కల్పం అయిపోతుంది. ఆ గుర్తుగా ఒక బ్రహ్మ కపాలం తీసుకొని మెడలో వేసుకున్నా. అట్లాంటి బ్రహ్మ కపాలాలను మొత్తం ఆవిడికి దండలాగా ఉందన్నమాట. కాబట్టి ఒక మనిషి యొక్క అంతం అనేది, అంటే శరీరం మిగిలిపోయిన తర్వాత, పడిపోయిన తర్వాత మిగిలేది ఒక పుర్రె, 2 ఎముకలు అని మనం మామూలుగా చూపిస్తాం. ఆ ఎముకలు 2 అనేది సాధారణంగా తొడ ఎముకలాగా మనం వాడతాం, కానీ సాధారణంగా మిగిలేది కపాలం ఒకటే. ఒక జన్మకు ఒక విశేషణలాగా 10 జన్మలకు సంబంధించిన పాపకర్మలు అట్టలు కట్టుకొని ఉంటే అవన్నీ పోతే కానీ ఈ జీవుడికి ముక్తి రాదు. చూడండి, ఎక్కడన్నా శూర్పణఖ చనిపోయిందా? అసలు శూర్పణఖ చనిపోనే లేదు. కాబట్టి జీవాత్మకు మరణం ఏముంది? పరమాత్మలో కలిసిపోవటమే కదా. అందువల్ల ఎక్కడ రాముడు శూర్పణఖని చంపనే లేదు. ముక్కు చెవులు మాత్రమే కోశారు. ఆ ముక్కు చెవులు అంటే అజ్ఞానం, ఎందుకంటే అది నక్క కాబట్టి ఆ 2 తీసేశారన్నమాట. ఎప్పుడైతే కర్మశేషం అయిపోయిందో, కరదూషణాలు కూడా అయిపోయారు, చేయగలిగిన పనులు, యాక్షన్స్ అన్నీ అయిపోయినాయి. 10 జన్మల నుండి మూటకట్టుకొచ్చినవని బట్టి అవి అయిపోయినాయి. అందువల్లే చెప్తున్నమాట, నాకు తమ్ముళ్ళలో ఒక తమ్ముడు విభీషణుడు ఉన్నాడు. అన్న తమ్ముడు సోదరుడు అంటున్నాడు. వాడు ధర్మాత్ముడు, మా రాక్షస లక్షణం లేనివాడు. ఇది పక్కా రహస్యం. జీవుడు కేవలం తప్పులు మాత్రమే మోసుకురాడు, పుణ్యాలు కూడా మోసుకొస్తాడన్నమాట. ఇంతమంది దుష్టమైన సహోదరుల దుష్ట కర్మంగా చూపిస్తూ అదిలో మనిషి సత్కర్మలు కూడా చేసి ఉంటాడు కదా ఎన్నో జన్మల నుంచి. అదే విభీషణుడు. అందువల్ల రాముడు ఏం చేశాడు? దుష్కర్మలు మొత్తం తీసేశాడనమాట. అని విభీషణ ఒక్కని వదిలిపెట్టలా. ఎందుకంటే మనిషి యొక్క సత్కర్మలు కూడా మిగిలి ఉన్నాయనుకోండి, వాడికి మళ్ళీ జన్మ రావాల్సి వస్తుంది. అది దైవంగానో ఏదో రకంగా జన్మ రావాల్సి వస్తుంది. అందువల్ల విభీషణ్ణి కూడా తనలో తీసుకున్నాడు అన్నమాట. శరణాగతి చేసుకొని విభీషణ్ణి కూడా వచ్చి రాముడికి అర్పించుకున్నాడు. ఆ తర్వాత విభీషణుడు ఏం చేశాడన్నది వేరే విషయం. దుష్ట సంహారంలో గత జన్మజన్మ ఉన్న అన్ని వాసనలను ఆయన తీసేశాడనమాట. ఆ రకంగా చూసుకున్నప్పుడు శూర్పణఖ అనేది ఒక సాధకుడు, పరిణితి చెందని సాధకుడు. పరిణితి చెందని సాధకుడు పరమాత్మ దగ్గరికి వెళ్ళి కోరేది ఆనందాన్ని. ఎక్కడ ఆనందం? బాహ్య ఆనందాన్ని, మాయలో ఉండే ఆనందాన్ని కోరుతాడనమాట. అప్పుడు పరమాత్మకి వీడి ఏదో అందరు ఫ్రెండ్స్ వెళ్తున్నారని ఒక తిరుపతి వెళ్తాడనమాట. మన ఏదో ఒక టూరిస్ట్గా, లేదంటే మనం అట్లా సరదాగా పిక్నిక్గా వెళ్దామని చెప్పి నలుగురు వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్తాడనమాట. ఒక తిరుపతిలో లేదంటే ఒక కాశీయో. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి మైండ్లో కొద్దిగా మార్పు వస్తుంది అనమాట. వాడి యోగం బాగుంటే ఒక మార్పు అనేది వస్తుంది. ఈసారి వాడు ఒక్కడే వెళ్తాడనమాట. ఈ ఒక్కసారి వెళ్ళిన తర్వాత వాడికి ఏమనిపిస్తుందంటే, వాళ్ళు అక్కడేవో మంత్రాలు భజనలు ఏవో చూస్తున్నారు, అది కూడా మనం కూడా చదువుకుంటే బాగుండు అని చెప్పి మెల్లిగా లక్ష్మణ్ వైపు వెళ్తాడనమాట. అవి చేయటంతో దానివల్ల కొంత బెనిఫిట్ జరిగి కాస్త విశ్వాసం పెరిగి, మళ్ళీ బెనిఫిట్ పెరిగి, మళ్ళీ ఇంకాస్త విశ్వాసం పెరిగి, ఈ చక్రంలో తిరిగి 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 పరిణితి చెందిన అదిగా చాలు, ఇవన్నీ ఈ పూజలు పునస్కారం చాలు, పరమాత్మ దగ్గరికి వెళ్తానంటాడు. ఆ రకంగా జరుగుతుంది. అబ్బాయి నువ్వు ఇదంతా బాగానే ఉందిరా, లక్ష్మణుడి నువ్వు వేదాలతో ఎందుకు పోల్చావురా? నీకు ఇంకేమన్నా ఒక క్లూ ఏమైనా ఉందా అని అడగచ్చు మీరు. చూడండి, శూర్పణఖ రాముడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి రమా నువ్వు నాకు కావాలని అడుగుతుంది.
రాముడు టకటక కబుర్లని చెప్తాడనమాట. నేను వాళ్ళ కొడుకుని, మా తమ్ముడు ఇది ఇది అని చెప్తాడు. అంత బాగానే ఉంది. ఇదే మాటలు ఆంజనేయ స్వామి మొట్టమొదటిసారిగా రాముని చూస్తాడనమాట. శూర్పణఖ వేసిన క్వశ్చన్లే ఆయన వేస్తాడు. ఆహా, మీరు చూస్తే దేవతల్లాగా ఉన్నారు, దేవతలు లేదంటే దేవతలు మనిషి రూపంలో ఉన్నట్టున్నారు, కానీ జటాజూటాలు కట్టుకున్నారు. ఇవే క్వశ్చన్స్ అనమాట. జటాజూటం కట్టుకున్నారు, మీరు ఏదో వెతుకుతున్నారు, ఎవరి కోసం వెతుకుతున్నారు, ఆ కండలు చూస్తే మీరు క్షత్రియుల్లాగా ఉన్నారు, అసలు మనుషుల్లాగా లేరు, ఈ ధనుర్బాణం ఏంటి, ఆ కత్తులు ఏమిటి, ఎవరి కోసం వెతుకుతున్నారు, ఏమిటి, అది ఇది ఏ క్వశ్చన్లు అయితే శూర్పణఖ వేసిందో దాదాపుగా అలాంటి క్వశ్చన్స్ ఆంజనేయ స్వామి కూడా వేస్తాడు. రాముడు ఒక్క మాట మాట్లాడు ఆంజనేయ స్వామితో, లక్ష్మణుడి చేత మాట్లాడిస్తాడు అనమాట. మనకంటే ఇదంతా దారుణం. ఇది రాక్షసి అయిన శూర్పణఖతోనైనా రాముడి మాట్లాడతాడా? వేదాలు, తర్వాత వ్యాకరణాలు, నవగ్రహ వ్యాకరణాలు అన్నీ చేసుకున్న బ్రహ్మచారి అయిన ఆంజనేయ స్వామితో కనీసం హలో హౌ ఆర్ యు అని కూడా అన్నమాట. ఇదంతా అన్యాయం. ఇది నేను అన్యాయం అనుకోను. ఎట్లాగంటే శూర్పణఖ వచ్చింది ఏంటి, రామా నువ్వు నాకు కావాలి, నీతో నేను సహవాసం చేయాలి, నీతో నేను జీవితం పంచుకోవాలి, నీతో నేను ఆనందంగా తిరగాలి అని వచ్చిందనమాట. ఆ సాధకుడు అన్వేషణ ఎలా ఉందంటే రామతత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని అందుకోవాలి, ఆనందించాలి అని వచ్చింది. అందువల్ల పరమాత్మ వెంటనే రిప్లై చెప్పాడనమాట. ఆంజనేయ స్వామికి అదే లేదే, కేవలం జిజ్ఞాస, ఎవరు, ఏమిటి, ఎలా, జిజ్ఞాసే ఉంటే నువ్వు వేదాల చేత చెప్పించానమాట నేను ఎవరు అనేది. అంటే ద్వైతం గొప్పదా, అద్వైతం గొప్పదా, రాముడి యొక్క చరిత్ర, పరమాత్మ యొక్క సృష్టి ఏమిటి, సృష్టి క్రమం ఏంటి, అది హోమాలు చేస్తూ చేయాలా, యజ్ఞాలు చేస్తూ చేయాలా, పరమాత్మ విశిష్టాద్వైతం, ఈ నామాలు ఎలా పెట్టుకోవాలా, ఆ నామాలు ఎలా పెట్టుకోవాలా, ఏ గురువు ద్వారా వెళ్ళి ఏ మంత్ర సాధన చేస్తే ఎలా వస్తుంది, ఈయన వచ్చే రూట్ అన్నీ ఒక పృచ్ఛకుడు లేదంటే ఒక అన్వేషకుడు మార్గంలో ఆంజనేయ స్వామి అప్రోచ్ అయ్యాడు. దానికి పరమాత్మ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదే, నీకన్నిటి నా యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలన్నా కాబట్టి తత్వాన్ని గురించి చెప్పగలిగేవి వేదాలు. ఓ వేదాలు, వాడి డౌట్స్ క్లారిఫై చేయి అని చెప్పి లక్ష్మణుడి చేత మాట్లాడించాడు రాముడు. ఈవిడ తత్వాలు అదే లేదు, ఏదో యాదృచ్ఛికంగా వచ్చింది. ఆ రాముడి యొక్క ఆనందాన్ని, రాముడి యొక్క సౌందర్యాన్ని, లేదంటే పరమాత్మ యొక్క కరుణకు ఆవిడ పరవశించిపోయిందనమాట. అంటే ఒక భక్తుడు భగవంతుణ్ణి కదపటానికి నిస్వార్థమైన ప్రేమ పనిచేస్తుంది, కానీ నేను వేదాంతాలు వాటన్నిటితో నేను సాధిస్తాను అంటే అంత కొరుకుడు పడే విషయం కాదు. అట్లా అని ఇక్కడ జాగ్రత్త. అలా అనుకున్నప్పుడు ఇంకా ఈ చదువు, ఈ జ్ఞానం, వేదాంతాలు ఇవన్నీ ఎందుకు? అందరూ డైరెక్ట్ రామా నేను నీవాడినే రామా అని చెప్పి పోయి కాళ్ళ మీద పడితే సరిపోలా. పడ్డా కానీ రాముడు ఏం చేస్తున్నాడు, ముందు అటు వెళ్ళు, లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు. అంటే మెథడాలజికల్ అప్రోచ్ అనేది ఎసెన్షియల్. ప్రతివాడు నేను పరమభక్తుని అని కూర్చుంటే నిలబడేది కాదు ఆ తత్వం. ఆ అజ్ఞానం పోవాలి, జ్ఞానం ప్రకాశించాలి అంటే భక్తితో పాటు మెథడాలజికల్ అప్రోచ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. అందువల్ల నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళినా, రాముడి యొక్క అనుగ్రహానికి పాత్రుడైనా కానీ మళ్ళా వేదాల దగ్గరికి వెళ్ళాలి. మనకి ఈ సమీపకాలంలో ఒక ఉదాహరణ ఏంటంటే రామకృష్ణ పరమహంసకు ఒక గ్లిమ్స్ పరమాత్మ యొక్క దర్శనం అవుతుంది.
అది ఆ భావావేశం కాసేపు కనిపిస్తుంది అనమాట. కానీ అది శాశ్వతంగా ఉండాలన్నప్పుడు ఏం చేసి మళ్ళా ఆయన మంత్రతంత్ర సాధనలు చేశాడనమాట. అదే వివేకానందకి చెప్పాడు, ఒక గ్లిమ్స్ ఆఫ్ హ్యాపీనెస్ హీ గేవ్ టు టేస్ట్ ఆఫ్ పరమాత్మ ఒకసారి వివేకానందరికి ఇచ్చాడు. చెప్పి ఇది కేవలం ఒక టేస్టే, కానీ నువ్వు ఇది నిలబడాలంటే మళ్ళీ నువ్వు సిస్టమేటిక్గా పనిచేయాలన్నమాట. శూర్పణఖ లాంటి సాధకుడు కొంత పరమాత్మ యొక్క రుచి తెలిసినా కానీ అది నిలబడాలంటే మళ్ళా వేదాలను ఆశ్రయించాలి. కానీ కేవలం పుస్తకాలే చదువుతాను, కేవలం జ్ఞానం తెలుసుకుని గురువుల దగ్గరికి వెళ్ళి జ్ఞానం సంపాదించి పూజలు పునస్కారాలు చేసి పరమాత్మను సాధిస్తానంటే అయ్యే పని కాదు. లక్ష్మణుడు ఏమన్నాడు, చివరికి మేము పరమాత్మ కాళ్ళు పట్టుకుంటున్నాం కాబట్టి భక్తి అనేది ఇంపార్టెంట్. కేవలం జ్ఞానం వల్ల నీకు అయ్యే పని కాదు, భక్తితో ఇంపార్టెంట్. అందువల్ల భక్తి ఒకటే ఉందని చెప్పి జ్ఞానం లేకపోతే భక్తి జ్ఞానం ఈ రెండు ఉండాలి. అందువల్ల ఆంజనేయ స్వామి ఆమె లక్ష్మణుని చేత ఆంజనేయ స్వామికి బదులిప్పించాడు, ఆంజనేయ స్వామి అడిగిన క్వశ్చన్లకు అని మనం ఆ రకంగా తీసుకోవచ్చు. బహుశా నేను నాకున్న అభిప్రాయాలు నేను చెప్పాను. ఇప్పుడు నన్ను శూర్పణఖ ఫేవరెట్ అని మీరు బహుశా, శూర్పణఖ లాయర్ అని చెప్పి మీరు బహుశా అనకుండా ఉంటారనుకుంటా. కానీ ఇది చాలా అద్భుతమైంది. ప్రాపంచిక పరంగా చూసుకున్నా కానీ ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నా కానీ ఇది చాలా చాలా సంతోషకరమైంది. ఇక్కడ ఒకటి రెండు మర్చిపోయాను నేను. ఈయన పంచవటిలో కూర్చున్నప్పుడు చిత్రా నక్షత్రంలో చంద్రుడు ఉన్నట్టుగా రాముడు అక్కడ కూర్చున్నాడు అని పదం ఉందన్నమాట. అది చెప్దాం అనుకున్నాను, గుర్తొచ్చింది ఇప్పుడు. చిత్రా నక్షత్రానికి 2 పాదాలు అక్కడ కన్యలో ఉంటాయి, 2 పాదాలు తులలో ఉంటాయి. కన్యలో ఉన్న చిత్రా నక్షత్రానికి అయినా కానీ తులలో ఉన్నా కానీ అధిపతి కుజుడు, కుజ నక్షత్రం చిత్ర. కాబట్టి చంద్రమంగళ యోగం, ఆ చంద్రుడు కరెక్ట్గా తులలో ఉన్నాడన్నమాట. సరే అట్లా అనుకుంటే కుజుడు ఇంకా 2 స్టార్లు కూడా, మృగశిరకి కుజుడే, ధనిష్టకి కుజుడే కదా అధిపతి. అయితే మృగశిరలో ఉన్న కుజుడు క్యూరియాసిటీ ఈజ్ మోర్ ఆన్ లెర్నింగ్, మోర్ ఆన్ ద ఇన్నోవేషన్, అలాంటి కుజుడు స్వభావం. అదే తులలోకి వచ్చి కాస్త మెచ్యూర్డ్ అనమాట, మోర్ యాక్షన్ ఓరియంటెడ్. ఏదైనా సరే ఒంటరిగా సాధించాలి, త్వరగా సాధించాలి అనే కుజుడు. అదే ధనిష్ట లేకపోతే అంత డబ్బు సంపాదన, వడ్డీలు తిప్పుకోవటం, ఆస్తులు కొనుక్కోవటం, ఈ గొడవ అన్నమాట కుజుడు. ఇప్పుడు ఆయన సందర్భం చెబుతున్నాడు ఏంటంటే, ఎప్పుడైతే చంద్రుడి యొక్క ట్రాన్సిషన్ చిత్రా నక్షత్రంలోకి వచ్చిందో రాముడు ఎప్పుడిప్పుడు యుద్ధం చేస్తావా అని రెడీగా కూర్చున్నాడు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పుకొచ్చాడు అనమాట. ఆయన అలా హేమంత ఋతువులో ఈయన వచ్చాడన్నాడు. అంటే నాకు ఆస్ట్రాలజీలో నాకు పెద్ద ప్రవేశం లేదు, నాకు తెలిసిన ఒకటి రెండు చెప్తున్నాను. హేమంత ఋతువు అనగానే ఈ వృశ్చికంలోకి సూర్యుడు వచ్చాడు. వృశ్చికంలో ఎవరు ఎక్సాల్టెడ్ కాదనమాట. తనకుండే ఆత్మస్థైర్యం మొదట్లో బలంగా ఉండేది ఈ యుద్ధం చేసినప్పుడు. వెంటనే ఇది అయిపోయిన తర్వాత తన కాన్ఫిడెన్స్ తను మొత్తం పడిపోయింది అనమాట. ఇది వృశ్చికం నుంచి ధనుసులోకి వెళ్ళిపోయేసరికి రాముడి యొక్క ఆత్మస్థైర్యము, సెల్ఫ్ రెస్పెక్టు, సెల్ఫ్
ఐడెంటిటీ అవన్నీ చాలా పోయి చివరికి ఒకరికి సహాయం తీసుకోవాల్సిన దగ్గరికి వెళ్ళాడనమాట రాముడు. అయితే మన పెద్దవాళ్ళు ఇట్లా రామాయణంలో ఎన్నో ఆస్ట్రాలజీ రిలేటెడ్ ఇండికేషన్స్ అనేది ఇచ్చారన్నమాట. పెద్దలు దీని మీద వర్క్ చేసి మనలాంటి వాళ్ళకి చెప్తే చాలా బాగుంటుంది. ఏతావాద మిత్రులారా, రామాయణాన్ని మనందరం చదవాలి. రామాయణాన్ని మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా మనం తెలియజేయాలి. ఒకటి, రామాయణంలో వ్యక్తులు అందరూ మానవులనే తప్పులు చేయడం సహజం. కానీ కొన్ని నియమాలతో, కొన్ని నిబద్ధతతో జీవితాన్ని ముందుకు గడిపి ఆదర్శవంతంగా ఆదర్శవంతంగా జీవించాలన్నది బహుశా వాల్మీకి మహర్షి యొక్క సదుద్దేశం అనుకుంటా. అందువల్ల మనం ఆ రకంగా ఏదో ఒక రకమైనటువంటి ఆదర్శ జీవితం గడపాలి. కానీ ఆదర్శవంతులైనటువంటి వ్యక్తుల జీవితాలని మనం అనుసరించకుండా కొన్ని ఆదర్శాలు పెట్టుకొని మన జీవితం చక్కగా నడుపుకోవాలి అనేది ఒకటి. రామాయణంలో ఉన్న పేర్లు, రామాయణంలో ఉన్న ప్రదేశాలు, రామాయణంలో ఉన్న అవన్నీ నదులు, అవన్నీ కేవలం పేర్ల కోసం కాదు, దానిలో బలీయమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఉంటుంది. ఇవన్నీ మనం వేరియస్ స్టేజెస్లో మనం అర్థం చేసుకుంటే కనుక మనకి వేరొక కోణం మనకి స్ఫురిస్తుంది. దీనిలో ఉండే తప్పులన్నీ ఉంటే అవన్నీ నావే, దీనిలో ఏమన్నా ప్రయోజనకరమైనది ఏమైనా ఉంటే అదంతా వాల్మీకిది అనమాట. I will try to do one more thing. I will choose one more topic and I will come back to you. Sarve jana sukhino bhavantu. Swasti. నేను ఒక చిన్న క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సీతాపహరణం మనం ఇంకో వివరంగా చూద్దాం. కానీ ఈ లక్ష్మణుడు వేదంతో ఎందుకు పోలుస్తున్నామంటే, సీతను అపహరించడానికి రావణాసురుడు వస్తున్నాడు. సీత మనం ఇందాక అనుకున్నట్టు మాయాస్వరూపిణి. వాడి కర్మం పరిపక్వత చెందడానికి, వాడి కర్మ నాశనం చేయడానికి, లేదంటే వాడిని అంతం చేయడానికి వచ్చింది మహామాయ. ఆ మహామాయ ఎప్పుడైతే వస్తుందో పరమాత్మ అక్కడి నుంచి ముందే వెళ్ళిపోయాడనమాట. ఇక మిగిలింది ఏముంది? మహామాయ, వేదాలు, లక్ష్మణుడు వేదాలు. ఎప్పుడైతే వేద జ్ఞానం అక్కడ ఉంటుందో రాముడు చెడిపోడు. రావణుడు చెడిపోకుండా వాడికి వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ వాడికి జ్ఞానాన్ని ఇచ్చి రక్షిస్తాయి. కానీ అక్కడి నుంచి వాడికి పోవాలన్నమాట. అక్కడి నుంచి లక్ష్మణుడు వెళ్తేనే వాడు నాశనం అవుతాడనమాట. అంటే కర్మభ్రష్టత్వం అవ్వాలి ముందు. అంటే వాడు చేసే సంధ్యావందనాలు, వాడు చేసే పూజలు పురస్కారాలు నాశనం అవడానికి ముందే వాడు అన్నీ ఆపేసుకుంటాడు అనమాట. దేవుడు లేదు, దయ్యం లేదని మొదలు పెడతారనమాట. అది అయితేనే వాడు నాశనం అవడానికి కుదురుతుంది అనమాట. అందువల్ల సీత అంటుంది, లక్ష్మణ్ నువ్వు ఇక్కడి నుంచి పో, నువ్వు పోతే కానీ వాడి సంగతి నేను చూడలేను. వీడు చేసుకున్న పుణ్యకర్మలు, వీడు చేసుకున్న జ్ఞానం ఇంకా ఆ మాయ దగ్గరే ఉండి రావణాసుని రక్షించడానికని కూర్చొని ఉంటుందంట. లక్ష్మణుడు పోలేక అక్కడే ఉంటాడు. జగన్మాయ క్యాలిక్యులేషన్స్ వేరు. అందువల్ల బలవంతంగా లక్ష్మణుడు అక్కడి నుంచి నెట్టేస్తుంది అనమాట. ఇక్కడి నుంచి పో, నువ్వు పోబోయావంటే నేను నా మీద ఒట్టే, లేదంటే అది ఇది అని చెప్పి బలవంతంగా వేదాలు, కర్మకాండల నుంచి వ్యక్తి నాశనం అవడానికి అక్కడి నుంచి తప్పిస్తుంది మహామాయ. తప్పించడంగానే ఇక వాడు ఏముంది, వాడు వస్తూనే పాపం వేదం చదువుకుంటూ వస్తాడు వాడు రావణాసురుడు. కానీ వాడిని రక్షించడానికి గురువు లేరు, వేదాలు లేవు, ధర్మాలు లేవు. లేవడంతో పోయి మాయ చేతులు పడిపోతాడు అన్నమాట. ఆ రకంగా చూసుకున్నా కానీ లక్ష్మణుని వేదవాంగ్మయం, వేద జ్ఞానము అలా పోల్చడంతో సరిపోతుందని నేను అనుకుంటాను.